మళ్ళీ ఇప్పుడు రైస్ మరో లేయర్. ఇప్పుడు మొత్తం చికెను, మనం వండుకున్న చికెన్ అంతా ఇందులో వేసేయాలి. మళ్ళా ఆనియన్స్, పైన మిగిలిన రైస్ అంతా కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఇలాగా రైసు, నెక్స్ట్ మసాలా, ఆనియన్స్ అన్నీ కూడా లేయర్ బై లేయర్ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని దమ్ చేయాలి. చిన్నటి మంట మీద చక్కగా ఒక లిడ్ పెట్టి ఉడకపెట్టేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.